హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? నేను మీ కింగ్ సతీష్. సో ఈరోజు మన టాపిక్ పోకిరి సినిమా గురించి. అసలు పోకిరి సినిమా అంత పెద్ద హిట్ అవడానికి గల కారణం ఏంటి? అసలు పోకిరి సినిమాని మనం చూస్తున్నవే కరెక్టేనా? సో పోకిరి సినిమా నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాలు, ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. 2006లో రిలీజ్ అయిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ ఎందుకయింది? అసలు ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమాలో హీరో ఒక్కడే కాదు. ఈ సినిమాలో అసలైన పాత్ర సిస్టమ్. పోకిరి అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది మహేష్ బాబు, గన్ను పట్టుకున్న హీరో, ఊపిరి ఆపే ఎలివేషన్ సీన్స్, పూరి మార్క్ డైలాగ్స్. కానీ ఈ సినిమాని ఈ రోజు మళ్ళీ చూస్తే ఒక ప్రశ్న నాకు తలెత్తింది. ఇది నిజంగా ఒక రౌడీ సినిమా మాత్రమేనా, లేదా సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చెప్పే సినిమానా? ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత పోకిరిని మీరు మళ్ళీ అదేలా ఇలా ఎలా చూడలేరు అనేలాగా చూపిస్తాను. 2006లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక దశలో ఉంది. మాస్ సినిమాలు, హీరో మంచోడు, విలన్ చెడ్డోడు, పోలీస్ వీక్ క్యారెక్టర్. అలాంటి టైంలో వచ్చిన పోకిరి, దర్శకుడు పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో, సంగీతం మనీష్ శర్మ గారి డైరెక్షన్లో విడుదలైంది 2006లో. ఈ సినిమా విడుదలైన మొదటి వారానికి ఒకటే టాకు, ఇలాంటి హీరోని ఇప్పటి వరకు చూడలేదు. అప్పట్లో పోకిరి చేసిన రికార్డులు మామూలు రికార్డులు కాదు. చాలా, అంటే ఏబీసీ సెంటర్లో 100 రోజులు పూర్తి చేసిన సినిమా ఇది. కొన్ని థియేటర్స్లో 175 రోజులు పూర్తి చేసింది, కొన్ని థియేటర్లో 200 రోజులు, అలాగే సంవత్సరం కూడా ఆడిన సినిమా ఇది. మహేష్ బాబు గారి కెరీర్లో మొదటి ఇండస్ట్రీ ట్రెండ్ మార్చిన సినిమా కూడా ఇదే. ఇది కేవలం హిట్ సినిమా కాదు, ట్రెండ్ సెట్ చేసిన సినిమా. ఇంక ఈ సినిమాలో హీరో క్యారెక్టరేషన్ గురించి చెప్పుకోవాలంటే కన్ఫ్యూజన్ బై డిజైన్. ఈ సినిమాలో హీరో ఎంట్రీ గుర్తుందా? అతను రౌడీ, క్రైమ్లో ఉంటాడు, పోలీసులోనే లెక్క చేయడు. హీరో గ్యాంగ్లో ఉండి ఇతర క్రిమినల్స్తో ఏమాత్రం తేడా లేకుండా బిహేవ్ చేసే సీన్ ఇది. ఇక్కడే ప్రేక్షకుడికి ఒక డౌట్ వస్తుంది, వీడు హీరోనా విలనా? ఇది యాక్సిడెంట్ కాదు, ఇది డెడికేటెడ్ రైటింగ్ అని చెప్పొచ్చు. పూరి గారు ఎంత గొప్పగా రాశారు అనే దానికి నిదర్శనం ఈ సినిమా. ఎందుకంటే సిస్టంలోకి వెళ్ళాలంటే ముందుగా ఆ సిస్టమ్ లాగే మారాలి అనే థాట్లోంచి వచ్చింది ఈ రైటింగ్. పోకిరిలో విలన్ ఎవరు? ఒక వ్యక్తి లేదా ఒక గ్యాంగా? కాదు, ఈ సినిమాలో అసలైన విలన్ సిస్టమ్. పోలీస్ అధికారులు క్రిమినల్స్తో కాంప్రమైజ్ అయ్యే సందర్భాలు, రాజకీయ నాయకులు క్రైమ్ని సైలెంట్గా అలౌ చేసే సందర్భాలు ఇక్కడ మనం గమనించవచ్చు. క్రిమినల్స్ పోలీసుని వాడుకుంటుంటాడు, పోలీసు నాయకుడిని వాడుకుంటుంటాడు, నాయకుడు క్రైమ్ని వాడుకుంటుంటాడు. అందరూ క్లీన్గా కనిపిస్తారు, లోపలంతా డర్టీ. ఈ సినిమాలో హీరో ఎక్కడా పెద్ద పెద్ద స్పీచెస్ ఇవ్వడు. సమాజం మారాలి, న్యాయం కావాలి అని సోది మాట్లాడాడు. చాలా సీన్స్లో హీరో రియాక్షన్ మాటల్లో కాదు, చూపుల్లో ఉంటుంది. అది మహేష్ బాబు గారి నటనతో ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయాడు అనుకోండి. పూరి జగన్నాథ్ గారు మహేష్ బాబు గారికి వేసిన క్లోజప్ షాట్స్ ఎవర్ గ్రీన్. అందుకే హీరో అబ్జర్వ్ చేస్తాడు, వెయిట్ చేస్తాడు, సరైన టైం వచ్చేదాకా మూవ్ చేయడు. ఇంకా ఈ సినిమా క్లైమాక్స్లో నిజమైన హీరో ఐడెంటిటీ రివీల్ అయ్యే సీన్ ఉంటుంది కదా, ఇది అయితే ఒక షాక్ కాదు, ఇది ఒక లాజిక్ కంప్లీట్ సెషన్. ఎందుకంటే అతని సిస్టంలో లాంగ్ టైం పనిచేశాడు, లోపల లోఫుల్స్ అన్నీ అర్థం చేసుకున్నాడు, ఒక్క దెబ్బతో చైన్ బ్రేక్ చేశాడు. పోకిరి క్లైమాక్స్ ఎమోషన్ కంటే రీజన్ మీద నిలబడింది. అసలు ఆ క్లైమాక్స్ గురించి అప్పట్లో అసలు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నారో. ఇప్పటికి కూడా పోకిరి ది బెస్ట్ క్లైమాక్స్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఈ సినిమా ఇప్పటికి చూసినా కూడా ఎందుకు వర్క్ అవుతుంది, ఎందుకు బోర్ కొట్టదు అంటే ముఖ్యంగా మహేష్ బాబు గారు చెప్పిన డైలాగ్స్, మనీష్ శర్మ గారి మ్యూజిక్, అండ్ మహేష్ బాబు స్టైల్, అండ్ పూరి జగన్నాథ్ గారి రైటింగ్. కానీ అసలు కారణం ఏంటంటే ఆడియన్స్ కూడా సిస్టంలో ఇంజెస్ట్ చేసి ఉన్నారు, ఎక్కువ రియాక్ట్ చేయలేకపోయారు. ఈ హీరో మన తరపున రియాక్ట్ అయ్యాడు, అందుకే ఈ సినిమా కల్ట్ స్టేటస్ వచ్చింది. అంటే చాలా మంది ఆడియన్స్ ఉండిద్ది, అన్యాయాలు జరుగుతుంటే ఎదిరించలేడు, వాడంతా లోపల తట్టుకుని బిగించుకుంటాడు, అదంతా ఒక హీరో కసి తీర్చుకుంటుంటే అది ఆడియన్స్ డైరెక్ట్గా ఫీల్ అయ్యాడు. కాబట్టి పోకిరి సినిమాని ఇండస్ట్రీగా మార్చారు. పోకిరి మనకి ఒక విషయం చెప్తుంది, కొన్ని సిస్టమ్స్లో మంచోడుగా ఉండడం సరికాదు, తెలివిగా ఉండాలి అని. ఒక రౌడీ సినిమా కాదు ఇది, ఇది ఒక పోలీస్ సినిమా కాదు, ఇది ఒక సిస్టమ్ మీద తీసిన సినిమా. సో ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి, పోకిరిలో హీరో చేసిన పద్ధతి నిజ జీవితంలో కరెక్టా లేదా డేంజరసా? మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో చేయండి. అలాగే పోకిరి సినిమా మొదటిసారి చూసినప్పుడు ఆ క్లైమాక్స్ గురించి మీరేమనుకున్నారు, ఎలా షాక్ అయ్యారు అనేది చెప్పండి. ఇంకా పోకిరి రికార్డ్స్ విషయానికి వస్తే 100 రోజులు 200 సెంటర్లో ఆడింది, 50 రోజులు 355 సెంటర్లో ఆడింది, 2 థియేటర్లో 365 రోజులు ఆడింది, ఒక్క థియేటర్లో 1000 రోజులు ఆడింది.
అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నీ, అంటే అప్పటి వరకు హైయెస్ట్ గ్రాసెస్ 40 కోట్లు మాత్రం ఉంటే పోకిరి దాదాపు 70 కోట్ల వరకు వసూలు చేసింది. అంతేకాకుండా మహేష్ బాబు గారి కెరియర్కి ఒక టర్నింగ్ పాయింట్ అయిపోయింది. సూపర్ స్టార్ని చేసేసి పోకిరి సినిమా తర్వాత మహేష్ బాబు గారికి సూపర్ స్టార్ అని ట్యాగ్ కూడా వచ్చింది. ఇంకా ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఇలియానా అయితే ఒక 10 సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఇలియానా కోసం కూడా రిపీటెడ్గా సినిమా చూసిన ఆడియన్స్ ఎంతో మంది ఉన్నారు. ఇంకా అలాగే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసిన ప్రకాష్ రాజ్ గారు, ఆశిష్ విద్యార్థి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆశిష్ విద్యార్థి క్యారెక్టర్ గురించి. ఆయన విలన్ గా ఉంటేనే కామెడీ చేయకుండా సీరియస్ గా మాట్లాడుతున్నా ఆడియన్స్ కి కామెడీ వచ్చింది. లైక్ అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారంట కదా, తుపాకులు ట్రైనింగ్ లో మంచిగా ఇస్తారు, డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత ఇలా వంగిపోయి ఇస్తారు. ఇట్లాంటి డైలాగులు చాలా బాగా చెప్తాడు ఆయన. ఇంకా ప్రకాష్ రాజ్ గారి గురించి తెలిసిందే కదా, ఒక కోడిని కోస్తాం, ఒక మనిషిని కోస్తాం. మనిషిని కోసం దానికంటే కోడిని కోసం దానికి ఎక్కువ ఫీల్ అవుతాను. కానీ నాకు రెండు ఒకటే, రెండు కోడ్లే. ఇంకా ఆయన యాక్టింగ్ సూపర్. ఇంకా తర్వాత చెప్పాల్సింది సాజియా షిండే క్యారెక్టర్. ఆయన కూడా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇలాంటి డైలాగ్స్ తో ఆయన కూడా ఈ సినిమాకి చాలా, అంటే ఈ సినిమాలో ఒక మహేష్ బాబే కాదు, సినిమాలో ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్నిటికీ కూడా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది, ఇంపార్టెంట్ డైలాగ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఆకట్టుకుంటారు. లైక్ ఇలియానా అమ్మగా చేసిన ఆవిడ కూడా, అండ్ బ్రహ్మానందం గారు, ఆలీ గారు, వేణు గారు కామెడీ కానీ ప్రతిదీ ఎవరు వేస్ట్ అన్నట్టు ఉండరు ఈ సినిమాలో. సో ఎన్నో రికార్డ్స్ సృష్టించిన ఈ సినిమా ఇప్పటికీ కూడా టెలివిజన్ లో వచ్చిందంటే ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు. దానికి గల రీజన్ సినిమా 1 మినిట్ కూడా ఎక్కడ బోర్ కొట్టదు. స్టార్టింగ్ టు ఎండింగ్ ఆడియన్ ఎంటర్టైన్ అవుతానే ఉన్నాడు. మహేష్ బాబు గారి కెరియర్ లో, పూరి జగన్నాథ్ గారి కెరియర్ లో ఎప్పటికీ చెప్పుకోదగ్గ ఒక మైలురాయిలుగా నిలిచిపోయిన సినిమా పోకిరి. సో ఈ పోకిరి మీద మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మహేష్ బాబు గారి సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో పోకిరి సినిమా గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ఇక మీదట పోకిరి సినిమా మీరు చూసే విజనే మారిపోద్ది. సో ఇంకా మరిన్ని సినిమా విశేషాల కోసం, లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి కింగ్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.